మొత్తం ధ్వంసం చేశారు. చాలా ఆ నంది కూడా చాలా ధ్వంసం చేశారు. ఇప్పుడులోనే వాటర్ బయటికి వెళ్ళేది అంటే భూమి లోపల నుంచి బయటికి వెళ్ళాలి చేశారు. ఆండవులు వనవాసం చేసేవారు కదా, అప్పుడు ఎక్కేవారు అనమాట. ఎక్కేటప్పుడు గుర్తుల కోసం ఇంకో చెట్టు మీద రాసుకున్నారు, జాను ఐ లవ్ యూ అని ఎవడో రాసాడు. నాకు ఒక్క నిమిషం చూడంగానే కళ్ళలో నీళ్ళు తిరిగాయి అనమాట. అలా హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మార్నింగ్ 5 అయింది, 4కి లేచామన్నమాట. లేచి రెడీ అయ్యాము. ఎక్కడికి వెళ్తున్నామంటే హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్నాం. వరంగల్లో మొత్తం టెంపుల్స్ ఇంకా ఏమేమి విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ తిరిగేద్దాం అనమాట. సో చలో టైం అయిపోయింది, బయట వెయిట్ చేస్తున్నారు. హలో, వైసమ్మర్ గుడికి వెళ్తున్నాం మేము. తెలంగాణ ప్రెస్టీజియస్ కాకతీయ డైనస్టీ. ఇప్పుడు వరం చెప్తాను. నెక్స్ట్ ఇంట్రడక్షన్ వరం చెప్తాను. టెంపుల్ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తున్నాం? టెంపుల్ దగ్గర నుంచి భద్రకాళి టెంపుల్, ఆ పవర్ఫుల్ గాడెస్ అని పేరు తెలంగాణలో. ఓకే, సో దాంట్లో మనం వెళ్ళే టైంకి క్లోజ్ లో లేకపోతే క్లోజ్ ఉన్నాయి. ఫ్రైడే కదా ఉంటుంది టైం, ఫ్రైడే కదా. ఓకే, ఎంత గుడ్నెస్ అంటే మనం ఫ్రైడే దర్శనం చేసుకుంటాం. తెల్లగున్నాడా? ఎక్కడ స్క్రీన్ లో కూడా? ఎక్కడ బ్రో, ఎక్కడ బ్రో? నాకు కనిపించలేదు. శ్రీజ వాళ్ళ ఇంట్లో ఉన్నాం యాక్చువల్గా వరంగల్. మొగలాయిలు కదా, అప్పుడు నరికేశారనమాట. మొత్తం ధ్వంసం చేశారు చాలా. ఆ నంది కూడా చాలా ధ్వంసం చేశారు. ఇది కూడా చాలా ధ్వంసం చేశారు. గైస్ దర్శనం అయిపోయింది, బట్ మేము లోపల తీయకూడదు కదా, సో వీడియో తీయలేదు. బయటకు వచ్చాము. ఏంటి అసలు, చాలా బాగుంది. జూమ్ చేస్తే లోపలికి వెళ్ళి లోపల నుంచి ఏం లేదు అక్కడ. ఇది ఎన్ని సంవత్సరాలు పాత టెంపుల్? నాకు తెలిసిన అది కూడా తెలుసు. విజయ్ గారు టెంపుల్ హిస్టరీ తెలుసా? అక్కడ ఉంటుంది రాసి చదువుదామా? 1700 1708. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు మరి ఏంటి? ఏ అండర్ వాటర్ కాదు, దేవుడికి అభిషేకం చేస్తారు కదా. వాటర్ ఇందులోకి వెళ్తాయా? ఈ రాయి ఇప్పుడు పెట్టారు అనుకున్నా, ఎప్పుడుదో ఈ రాయి. ఓకే, సో అప్పుడులోనే వాటర్ బయటికి వెళ్ళేది అంటే భూమి లోపల నుంచి బయటికి వెళ్ళాలి చేశారు. మనలో ఇప్పుడు కనిపెట్టారు అనుకుంటున్నాడు. గ్రేట్. స్వరంగ మార్గం ఉందంటే ఇక్కడ హిస్టరీ చూసి చదివేసుకోండి. గాయస్ అసలు నేను చాలా
ఇంప్రెస్ అయిపోయాను అనమాట. నాకు చాలా నచ్చింది టెంపుల్. నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటి టెంపుల్. అసలు డిజైన్ కానీ ఆ కాలంలోనే ఇలా కట్టారంటే చాలా గ్రేట్. ఇది చేత్తో చెక్కినవి, చేత్తో చేసినవి మొత్తం. అసలు ఎంత క్లారిటీగా యానిమల్స్, ఏనుగులు, సింహం ఉంది, గుర్రం ఉంది. అసలు చేత్తో ఎంత డిజైన్ చేశారంటే చాలా గ్రేట్. ఇలాంటి దాన్ని కూల్చేశారు. కాకతీయులు కట్టినవి ఏమి ఉండకూడదని ఆ నందిని చాలా కూల్చేశారు. బాధేస్తుంది ఇలాంటివి విన్నప్పుడు. రోజు చంద్రుడు వస్తాడంట, ఇక్కడ లైట్స్ అన్ని ఆఫ్ చేస్తారంట. నేను వీడియో తీసి నేను చెప్పాను. ఆ చంద్రుడి హారతి ఇస్తారు అన్ని ఆఫ్ చేసి, లైట్స్ అన్ని ఆఫ్ చేసి. అప్పుడు మూన్ లైట్ ఇలా పడినప్పుడు భలే కార్తీక పౌర్ణమి, చోట్బుల్ పౌర్ణమి, ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి ఎవరు చేయరమ్మా శివుని పూజ. ఓకే, అక్కడి నుంచి రాణి దుర్గమాదేవి, లక్ష్మీబాయి కాదు, ఆ రాణి పేరు రాణి పేరు చెప్పమా. వీడియో తీసిన పారిపోతున్నారు. రాని పేరా? ఇది బ్యాక్ సైడ్ రాణి వాళ్ళ కోటకి సొరంగం ఉందండి. రుద్రమదేవి అందట్లేరా? నువ్వు హైట్ తక్కువ ఉన్నావు. అందుతుందా? రాణి రుద్రమదేవి. గరుడ పక్షి గరుడ తీసింగ్ అలా కాదు అటంది అది. ఓకేవా? అరే అఖిల్, నీది టీ షర్ట్ వీడియోలో మస్తు కనపడుతుంది తెలుసా? ఏంటి ఏం చిన్ను ఏంటి నడుస్తూ వెళ్తే వీడియో అట. అది వీడియో కావాలంట. అది అమ్మాయిలకి కదా, ఆవిడకి ఎందుకు? ఈవిడికి ఎందుకు? ఆవిడ దిగనండి. ఓకే ఓకే, నువ్వు తీసుకో. ఏ చెయ్యి, చూసేవాళ్ళు పోతారు, మనకెందుకు. సో ఇక్కడ దర్శనం అయిపోయింది గైస్, సక్సెస్ఫుల్గా పీస్ఫుల్గా కంప్లీట్ అయింది. నెక్స్ట్ భద్రకాళి అమ్మవారి టెంపుల్ వెళ్తున్నాం. అమ్మవారు పవర్ఫుల్, ఏం కోరుకున్నా జరుగుతుంది. ఓకే, ఓ అది కాదా టెంపుల్? ఓ అది అయ్యప్ప, మా అయ్యప్ప స్వామి టెంపుల్ అది. అమ్మవారి టెంపుల్. అక్కడ కొండలు చూడండి గాయస్, అసలు క్రేజీ ఉన్నాయి. ఎవరో పేర్చినట్టు, ఒకదాని మీద ఒకటి ఎవరో పేర్చినట్టు ఉంది. అదే టెంపుల్ అనుకుంటా గాయస్, అక్కడ అమ్మవారు ఉన్నారు. కొండపైనే ఉంటారు అమ్మవార్లు అందరూ, విజయవాడలో లాగా. భద్రకాళి టెంపుల్కి వచ్చాము. లేక్ ఉంది, భద్రకాళి లేక్ అంట. ఓకే లెట్స్ గో, టైం అయిపోతుంది. నీకు ఎలా తెలుసు నేను వీడియో తీసానని? అన్ని ఓవర్ యాక్షన్. ధ్యానం చేస్తున్నారు ధ్యానమూర్తులు. అక్కడ ఎవరో ఒక బాబుకి అన్నప్రాసనం జరుగుతుంది అనమాట అక్కడ. ఇది భద్రకాళి టెంపుల్ లోపల చాలా రష్ ఉంది, చాలా రష్ ఉందన్నమాట టెంపుల్ లోపల. సో వెయిట్ చేస్తున్నాం గాయ్స్. దర్శనం అయిపోయింది, ఇప్పుడే టెంపుల్ దర్శనం అయింది. అమ్మవారు అయితే చాలా పెద్దగా ఉన్నారనమాట. చాలా, నాకు ఒక్క నిమిషం చూడంగానే కళ్ళలో నీళ్ళు తిరిగాయి అనమాట, అలా ఉన్నారు అమ్మవారు. నాకేమో తెలీదు, ఆ ఆకారం చూసి కొంచెం అలా అనిపించింది. ఇక్కడ చూడండి బండలు ఒకదాని మీద ఒకటి పెట్టినట్టుంది అది యాక్చువల్గా కదా. ఎలా ఉంది అమ్మవారు? చాలా నచ్చింది.
చాలా బాగుంది guys. సేమ్ కొంచెం నాకు ఎందుకనే దుర్గం తల్లిని చూసినట్టు అనిపించింది అనమాట. మొత్తం పసుపు అందులో వేసుకున్నాం వచ్చే పోదాం ఐడి కార్డు కూడా మన దగ్గర. అన్నకి ఎట్లా పిండి పైన 75th రిపబ్లిక్ డే ఇవాళ. తిండి తిప్పలు కార్యక్రమం పూర్తయింది. నెక్స్ట్ ఏంటి ఏం కొంటున్నాం మర్చిపోయా. పాండవ గృహలకు వెళ్తున్నాం అనమాట. నెక్స్ట్ స్టాప్ పాండవ గృహలు. అక్కడికి వెళ్ళేగడికి టైం సరిపోద్దో లేదో చూస్తాము, వెళ్తామో లేదో తెలియదు అనమాట ఖచ్చితంగా. నెక్స్ట్ ఎంట్రీ. రేట్కాయలు తింటున్నారు. శిలాతోరణం తిరుమలలో కూడా ఉంది. నైట్ క్యాంపింగ్ ఉందా? రాక్ ఆర్ట్ పెయింటింగ్స్, నైట్ క్యాంపింగ్ అట్ బట్టలు ఉన్నాయి. లేదు ఇది బోర్ ఇగ్గిన అదే వాటర్ లేకుండా బాగా ప్రాబ్లం అవుతుంది బ్రో. మీ దగ్గర ఉంటే తీసుకెళ్ళండి. ఉన్నాయి 2 బాక్స్. ఓకే, టికెట్ తీసుకున్నాం. ఒకరికి 20 రూపీస్ టికెట్ అంట. ఇది ఎంట్రీ. అంటే పక్కన ఎగ్జిట్ కూడా చూచ్చు. వీడియో అయితే అయ్యో అవును, అది కావాలని కూడా పెట్టండి అమ్మా. సో ఇది ఒక 1 కిలోమీటర్ ఉంటుందంట. 1 కాదు ఎక్కువ ఉంటుందంట బ్రో. 1 అన్నారా? 4 కిలోమీటర్స్ పైకి ఎక్కలా 1.5 కిలోమీటర్ వరకు వెళ్ళాలను. 1.5 కిలోమీటర్. రిటర్న్ బ్యాక్ అవుతాం అంతే. ఎక్కువ టైం లేదనమాట. హాఫ్ అన్ అవర్లో ఎంత దూరం వెళ్ళగలితే అంత దూరం వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయిపోతాం రామప్పకి. ఎందుకంటే రామప్ప టెంపుల్ 6 వరకే ఉంటుందంట. సో ఎక్కువ దూరం వెళ్ళాం, కానీ చాలా బాగుంది. అప్పుడే ఇంత పైకి ఎక్కామా? లేదు, భూమి కిందికి పోయింది. నువ్వు తొక్కిడికి. హాయ్ ఫ్రెండ్స్, ఉప్పల్ నుంచి వచ్చాం ఫ్రెండ్స్. నన్ను మాత్రం కాదు గారు. మామా నీకన్నా ముసలు బాగా నడుస్తారా? తెలుస్తుంది. ఆ బ్యాగ్ వేసుకున్నా సరే. నేను పట్టకపోయింది. ఆ బ్యాగ్ లో ఏముందన్న క్వశ్చన్ రావాలి మీకు. అరే అవి అడగండి. ఇప్పుడు వాళ్ళు కావాలని సీరియస్ బ్యాగ్ అని ఒక వీడియో తీద్దాం. బ్యాగ్ కనిపెట్టండి. అడగండి. ఏం పెట్టుకొచ్చావు అంతగానో? అంత క్లీన్ డౌట్లు తెస్తున్నాడు. అవి చూపించారని మీరు ఎగబడతారు. యాక్చువల్గా అప్పుడులో పాండవులు వనవాసం చేసేవారు కదా. ఎవరు పట్టించుకోవట్లేదండి. చెప్పు పాండవులు వనవాసం చేసేవారు కదా, అప్పుడు ఎక్కేవారు అనమాట. ఎక్కేటప్పుడు గుర్తుల కోసం ఇదిగో చెట్టు మీద రాసుకున్నారు, జాను ఐ లవ్ యూ అని. ఎవరు రాసేది? అప్పట్లో బాణం వేస్తే బోళ్ళు వచ్చాయి. కంప్లీట్ అడ్డండి అక్కడ ఇప్పుడు. మెల్లగా ఇంటికి అయితే మనం ఎత్తుకొని పోవాలి వరం అని చెప్పి అంటుంటే
దొల్లుకొని వెళ్ళిపోతుంది లాజిక్కే సార్. అంతే అంతే. గుహలు ఏడున్నాయిరా? గుహలా? అవి ఏంటి గుహలు కావాలి? అవి గుహలు కాదు కొండలు. పైకి వెళ్తే తెలుస్తుంది ఇంకా. ఏది పాండవ గుహలా పాండవ గుట్టలా? గుహలు గుహలు గుహలా గుట్టలా సరిగ్గా చూడండి. గుహలు సార్. వ్యూ పాయింట్ వచ్చింది పట్టు. ఇది అయిపోయింది లాస్ట్ ఇదే. దీని ఎక్కుదామా? ఫస్ట్ అయితే వ్యూ పాయింట్. కమ్ ఆన్ ముసలి బ్యాచ్, యూ కెన్ డూ ఇట్. నో ముసలి బ్యాచ్. ఓల్డ్ ఈజ్ గోల్డ్. కిందికి ఉంది అయింది మళ్ళా. ఇంకా ఏమైనా మర్చిపోతే టికెట్ మీద ఫోన్ నెంబర్ రాసిడు. చాలమ్మా ఇదా ఈ జాలు వెళ్ళిపోదా. లావకృష్ణ అంగులం, ప్రసాద్ అంగులం. పోరా వచ్చేయండి. అయ్యో తప్పిపోయారా? ఇప్పుడు ఇట్లా ఇట్లా రౌండ్ ఉందిరా. లేదు పచ్చ పచ్చగా ఉంటుంటే బాగుంటుంది. యాక్చువల్గా మస్తు ఉంటుంది. పాచ్ పాచ్. పాండవ గృహలు కంప్లీట్ అయిపోయింది. గృహాలు కాదు ఆ, గొట్టలు. పాండవ గృహలు. అఖిల్ నీదొద్దా? బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. పాండవ గుడి నుంచి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ రామప్ప టెంపుల్కి వెళ్ళాలి ఫ్రెండ్స్. మళ్ళీ 6 o'clock క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్. వరం చూడట్లే నువ్వు? ఈ దెబ్బతో ట్రెండింగ్ అయిపోవాలి ఫ్రెండ్స్ మా ఛానల్. చూసాను నేను కూడా. అవి పోయి కనిపించాయా? ఓకే. టైం 3:55 అయింది. ఒక 5 minutes దిగేసి 4కి స్టార్ట్ అయితే రామప్ప 4:30కి అలా రీచ్ అవుతాము. 6కి క్లోజ్ అనమాట. ఎస్, ముందు వెళ్ళడం అంటే మా ముందు వెళ్ళడం కాదు ఫ్రెండ్స్, టైంకి వెళ్ళాలి. రామప్ప టెంపుల్కి వచ్చేసాం. ఇది చాలా బాగా డెవలప్ చేసినట్టున్నారు. హెరిటేజ్ కదరా. వరల్డ్ యునెస్కో. అక్కడ కెఫ్టేరియా తెలుగులో ఏముంటారు చెప్పండి రా. క్యాఫిటేరియానా? చెప్తే మరి చంపేస్తా. పలహారశాల. పలహారశాల. సార్ హిందీలో బీచ్ వరంగల్ మధ్యలో. ఇదంతా ఇలాగా మొత్తం పార్క్ లాగా చాలా బాగా చేశారనమాట. మొత్తం చాలా పెద్దగా ఉంది ప్లేస్. ఎంతమంది వచ్చినా సరిపోతారు. అది టెంపుల్. కాకతీయులు నిర్మించిన దేవాలయాల్లో రామప్ప దేవాలయం అత్యంత మనోహరమైనది. బిల్డ్ బై రాణి రుద్రమదేవి కావచ్చు. అది అక్కడ రాయలేదు, కాకతీయులు రాశారు. ఇక్కడ రామసేతు నిర్మించిన రాయి ఉందంట, పోయి చూసేద్దాం ఫస్ట్. ఓకే పద. ఆ రాయి కూడా ఉందంట. దాని మీద నాన్న ఇస్తే కోరిక నెరవేరుతాడ. దాని మీద అవుతుంది నాన్న. దీన్ని కూడా పడగొట్టినట్టున్నారు. చూడండి చాలా పాడు చేశారు ఇక్కడ టెంపుల్ కూడా.
ఇవి చూడండి ఏనుగులు ఎలా కొట్టేశారు. ఏనుగులు వాళ్ళు పైన కళ్ళు అది కూడా కొట్టేశారు. డూడ్ కమింగ్ కమింగ్ హ్యాంగింగ్ ఉంటుంది. చూడండి గాయస్ ఎలా పడగొట్టేశారు. కింద కూడా ఈ వెనకాల రాయి ఎలా ఉంటుందో అలా ఉండేదంట ఫ్రంట్. పడగొట్టేస్తే మన వాళ్ళు మళ్ళీ ఆ బండరాయి తెచ్చి పెట్టారంట అక్కడ. కానీ ఎంత డీటెయిలింగ్గా చేశారు ఆ కాలంలో, చాలా గ్రేట్. బ్రో నీకు కావాల్సిన వీడియో తీసుకోండి. నందికి పైన చూడండి శ్రీచక్రం. అదే రావట్లేదు అట్లా. చాలా బాగుంది కదా. ఇక్కడ మనకి ఎంటర్ అవగానే ఇందాక కనిపించింది కదా, ఇందాక శివుడి విగ్రహం ఉంది ఒక స్తూపం మీద అనుకున్నాం కదా, అక్కడ మొత్తం ఏదో రాసిందనమాట. అది ఆ లాంగ్వేజ్ అంత అర్థం కావట్లేదు, కానీ ఒక ట్రాన్స్లేట్ చేస్తున్నావు చరిత్ర అనుకోవచ్చు. ట్రాన్స్లేటా? మరి ఏం చేస్తున్నావు? గూగుల్ ట్రాన్స్లేట్ పని చేస్తుంది దీనికి. ఏమో తెలియదు మరి ఏం చేస్తున్నావు? చూస్తున్నాను భయ్యా, రికార్డ్ చేస్తున్నా. ఇటు పక్కన విఘ్నేశ్వరుడు ఉన్నాడు, అటే పక్కన శివుడు ఉన్నాడు. చెప్పమా, ఎక్స్ప్లెనేషన్ కోసమా? పైన కూడా చాలా బాగా కట్టారన్నమాట. ఒకసారి ఇది చూడండి, అసలు ఎంత అందంగా చెక్కారంటే, అసలు ఎంత డీటెయిలింగ్గా, ఎంత అందంగా, సూపర్. ఇది టెంపుల్ ఎంట్రీ. అసలు మీరు చెప్తే నమ్మరు, స్టెప్స్ అయితే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట. టెంపుల్ ఎదురుగా ఇక్కడ నంది ఉందన్నమాట. ఇది ఎంట్రన్స్. ఇక్కడ ఒక బావి లాగుంది గైస్, వాటర్ కూడా ఉన్నాయి. వాటర్ స్టోరేజ్ కో ఏంటో. ఇందులో రామసేతు కట్టిన ఫ్లోటింగ్ రాక్ ఉండేదంట. ఓ ఇందులోనా? ఇది అటు సైడ్ చూసారు కదా ఇంతసేపు గుడికి, ఇప్పుడు ఇటు సైడ్ అన్నమాట. ఇందాక లెఫ్ట్ చూసారు, ఇప్పుడు రైట్. పిల్లరా? ఇది పిల్లరే కదా. పిల్లర్ మీద ఎంత డీటెయిలింగ్గా చేశారు గైస్. గ్రానైట్ రెడ్ గ్రానైట్, బ్లాక్ గ్రానైట్ మెయిన్ అయిపోయింది. 6కి క్లోజ్ చేస్తాడు. ఇక్కడ నంది ఏం లేదు శివుడి విగ్రహం. ఇంకా 2 minutes ఇక్కడికి. చీకటి పడలేదు, 5:30 6:30. నువ్వు మాత్రం ఖచ్చితంగా ఈ బోటింగ్ ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉంది చెప్పండమ్మా. నేను కూడా ఓకే. బోటింగ్ వెళ్తున్నాం అనమాట. బోటింగ్ వెళ్తున్నాము. 350 రూపీస్ టికెట్ అంటే చెక్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. అందరం వెళ్తున్నాం. నేను ఎక్కుతున్నాను. నేను ఆన్ చేయకు. నువ్వు వాళ్ళనే ఉంటావు మామా. మేడం ప్రతిదీ ఎక్సలెంట్గా చెక్కుంటారు పై దాకా. తీస్తున్నా. అసలు ఆ కింద కూడా చూడండి బ్రో, మనకు ఇప్పుడు సీలింగ్ అంటున్నాం కదా వర్క్, ఆ సీలింగ్ వర్కే వాళ్ళు ఎప్పుడో చేసినట్టున్నారు. అసలు అక్కడ ఎంత ఎక్సలెంట్గా ఉంది చూడు, ఆ సీలింగ్ వర్క్ కానీ గోడలు కానీ. మనం అన్నా ఇప్పుడు సీలింగ్ అని ఫాల్ సీలింగ్ చెత్త చెదరం అని చెప్పేసి అన్నాం కదా. ఇల్లు టెంపుల్ కట్టాడు. నీ కవర్లో నా మైకా కవర్ డిజైన్ ఆర్కిటెక్చర్. నిజమే, అప్పుడు నీ బొమ్మ నా బొమ్మ మన ఇద్దరు బొమ్మలు అక్కడ ఉండాలంటావు. ఇప్పుడు వాళ్ళు డాన్స్ వేస్తున్నారు కాబట్టి డాన్స్ బొమ్మలు ఉన్నాయి. మన టీవీ చూసాం కాబట్టి టీవీ ఎదురుకంటే మన ఇద్దరు సోఫా వేసి కూర్చున్నట్టుగా బొమ్మ వేసుకోవాలి మనం. ఇది చూడండి, ఇది ఆర్చ్ అంట, పడగొట్టేశారంట. సో వీటిని అంతా ఇలా సైడ్లో రాళ్ళలాగా అలా పెట్టేశారనమాట. చాలా పెద్ద ఆర్చ్ అంట, దీన్ని కూల్చేశారంట. దీన్ని కూడా అప్పట్లో నేను పుట్టలేదు కాబట్టి సరిపోయిందిరా. పుట్టింటే పారిపోయిందనవా? చే ఇది మొత్తం చేసింది కాకతీయుల సంస్కృతి మొత్తం చెడగొట్టేయడానికి, అంటే
అదొకటి ఉంది అనేది లేకుండా చేయడానికి. అవును. సో అది లేదంటే ఇంకా తర్వాత వచ్చినోళ్ళే కదా మొత్తం అంతాను. ఎస్ చూసా. అప్పుడు కాంపౌండ్ వాళ్ళ టెంపుల్ కదా. ఎస్ అదంతా పాడగొట్టే. ఎక్కడెక్కడ కూలిపోయింది అక్కడ పెట్టుకుంటూ వచ్చి దాని మీద నెంబర్లు కూడా ఉంటాయి, మీ డీటెయిల్ చెక్ చేసి. టెంపుల్ బ్యాక్ సైడ్ గాయస్ ఇది. కళ్ళు చెదిరిపోతుంది గాయస్ సీరియస్లీ. మన ఇండియన్స్ మామూలు కాదు. అది కూల్ చేసిన తర్వాత ఆ రాయి ఉంది సారా వైట్ కలర్ది, అది రామ్ సేతులో వాడిన రాయి అంట. యాక్చువల్గా మాకు కూడా తెలియదు, ఇక్కడ ఉన్నదని చెప్పాడు. అది ఇంతకుముందు బావిలో వేస్తుండంట, ఇప్పుడు తీసేలా పెట్టినారంట. సో అది బావిలో వేస్తే తెలీదా? తేలుతుందని చెప్పాడు ఆయన అయితే. ఓకే నీళ్ళలో వేస్తే తేలుతుంది రాయి అంతే. ఓకే నీ పంచు సార్, అది ఇన్ఫర్మేషన్ సార్. ఈ పంచు బ్రో, విచ్ పంచ్? సో గుడి ఇక్కడ ఉంటే ఇక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం గుడికి ప్లేస్ ఇచ్చినట్టు అనమాట. ఎక్సలెంట్గా మెయింటైన్ చేస్తున్నారు. అప్పట్లో అలా ఉండదు కానీ యునెస్కో కదా, అందుకే చేస్తారు.